పదం. భోగ అంటే సుఖం, సంపద, ధర్మఫలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ముందు ఈ రోజు వస్తుంది. కాబట్టి పాత దుఃఖం పోయి కొత్త భోగాలు రావాలి అని ఈ రోజుకి భోగి అని పేరు వచ్చింది. పూర్వకాలంలో భారతదేశం అంతా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. పంటలు బాగా పండితే రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేది. ఆ పంటలకు ప్రాణం పోసినవాడు సూర్యనారాయణ స్వామి. పంట కోత పూర్తయిన తర్వాత మకర సంక్రాంతికి ముందు రోజు అయిన భోగి పండుగ రోజున సూర్య భగవానుడి కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రజలు ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పుడు పెద్దలు ఇలా అనుకునేవారు, మన పంటలు పెరిగినట్టే మన పిల్లల జీవితం కూడా ఆరోగ్యంగా దీర్ఘాయుష్యుతో సంపదతో పెరగాలి. అందుకే పిల్లల కోసం ఒక అందమైన సాంప్రదాయం మొదలైంది. అదే భోగిపళ్ళు వేయడం. భోగిపళ్ళు ఎందుకు వేస్తారు? పిల్లలు ఇంకా పెరుగుతున్న దశలో ఉంటారు. వారిపై చెడు దృష్టి, గ్రహదోషాలు, అనారోగ్యాలు పడకూడదని సూర్యభగవానుడు, భూమాత, అగ్నిదేవుడు కలిసి వారిని కాపాడాలని ప్రార్థనగా భోగిపళ్ళు వేస్తారు. పండ్లు అంటే ఆరోగ్యం మరియు సంపద. పూలు శుభం మరియు సౌభాగ్యం. చెరుకు ముక్కలు తీపి జీవితం. నాణాలు సమృద్ధి. ఈ అన్నీ కలిపి పిల్లల మీద వేయడం అంటే ఆశీర్వాదాలను వర్షంలో కురిపించడం అన్నమాట. అసలు భోగిపళ్ళు ఎలా వేస్తారు? భోగి రోజు ఉదయం ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తారు. మధ్యలో చిన్న పీట వేసి పిల్లలను కొత్త బట్టల్లో కూర్చోబెడతారు. ఒక పెద్ద పళ్ళెంలో రేగి పండ్లు, అరటి పండ్లు, చెరుకు ముక్కలు, పూలు, కొద్దిగా నాణాలు వేసి పిల్లల తలపై నుంచి నెమ్మదిగా వేస్తారు. అప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇలా అంటారు, పిల్లలారా, సూర్య భగవానుడితో కృపతో 100 ఏళ్ళు ఆయుష్ పొందాలి. పంటలల్లా పెరిగి పెద్దవాళ్లు కావాలి. పిల్లల నవ్వులతో ఆ ఇల్లు మొత్తం ఆనందంతో నిండిపోతుంది. అసలు భోగిమంటలు అర్థం ఏమిటి? అదే రోజున వేసే భోగిమంటలు పాత బాధలు, చెడు అలవాట్లు, దురదృష్టాన్ని అగ్నిదేవుడికి సమర్పించడం. పాతది పోయి కొత్త జీవితం మొదలు కావాలి అన్నదే భోగి సందేశం. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.